ఎవరు రాబోతున్నారు అంటారు? కిలారి రోసే గారా లేదా పేమసేని చంద్రశేఖర్ గారు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు. ఎందుకని చంద్రశేఖర్ గారు రావాలనుకుంటున్నారు సార్? పిల్లలు వేసి ఏం చేయలేదా మా ఊళ్ళో, ఏ పనులు చేయలే. అందుకని ఈ జగన్ అసలు పరిపాలన బాగలా, పరమ వేస్ట్. మరి ఈసారి గెలిపించండి మంచి చేస్తామని అడుగుతున్నాడు కదా కిలారి రోసే. చచ్చాడు, ఇంకోసారి ఏం చేస్తాడు వాడు? ఒకసారి చేశాడు, ఏమీ చేయలేదు. ఈసారి చేస్తాడు, నమ్మకం ఉంది. మరి మీకు తెలిసినంత వరకు చంద్రశేఖర్ గారు ఎలాంటి వ్యక్తి? ఆయన డాక్టర్, చదువుకున్న వ్యక్తి, అవినీతికి పాల్పడ్డు, మంచి సదుద్దేశం గల మనిషి. అంటే మరి చంద్రశేఖర్ గారికి పరిపాలనా అనుభవం లేదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. వీడికి అంతకుముందు ఉందా? సెటిల్మెంట్ చేసి బతికినాడేగా, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన డాక్టరు, మంచి వాళ్ళు అన్నీ తెలుసు ఆయనకి. చూద్దాం ఆయన కూడా ఒకసారి. ఈయన చూశారు కదా ఇప్పుడు దాకా, ఈసారి ఆయన చూద్దాం. అంటే మరి చంద్రశేఖర్ గారు గెలిస్తే ప్రజలకు మంచి చేస్తారని మీరు నమ్ముతున్నారు? ఆ నమ్మకం ఉండబట్టాగా, నమ్మకపోతే చెప్పంగా మాట. ఈయన చూసాము, ఈయన మోసం చేశాడు. ఈసారి ఈయన చూద్దాం. చంద్రబాబు రావాలి, యువతకు ఉద్యోగాలు ఉంటాయి, మంచి అభివృద్ధి ఉంటుంది. ముందు రాజధాని నిర్వీర్యం చేశాడు, పోలవరం కట్టలేదు. మరి రైతులకి అయ్యి అన్నాడు కానీ రైతులకి ఏమి ఇవ్వలేదు వాడు. రైతుల దగ్గర సరుకులు కొనట్లేదు, చాలా ఇబ్బంది పెడతాడు రైతులు. ఫైనల్గా మరి ఇక్కడ చంద్రశేఖర్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు గుంటూరు పార్లమెంట్కి సంబంధించి? 1,00,000 దాకా రావచ్చు. ఏంటి మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు మీకు తెలిసినంతవరకు? కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మన గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు? పెమ్మసేన చంద్రశేఖర్ గారు పార్లమెంటు అభ్యర్థిగా గెలుస్తారు. లేదు, బాగా చదువుకున్న విద్యావంతుడు, మంచి వ్యక్తి, అతనే గెలుస్తాడు. అంటే పెమ్మసేన గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మంచి విద్యావంతుడు, కష్టం అంటూ తెలిసినవాడు, అతను మంచి వ్యక్తి. మంచి వ్యక్తి అంటారు. మరి ఇక్కడ మీకు లోకల్గా ఎలా అనిపించింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు నాకే అంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది అంటారు? పరిపాలన మీద బాగా వ్యతిరేకత ఉంది. అందుకని ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఓకే, మరి మీకు తెలిసినంత వరకు పెమ్మసేన గారికి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 1,00,000 ఓట్ల దాకా మెజార్టీ వచ్చింది. 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది పార్లమెంటు. ఓకే, అంత నమ్మకం ఏంటి అసలు పెమ్మసేన గారి పైన? తిరుగుతున్నాను కాబట్టి గవర్నమెంట్ మీద బాగా ఎదురైతే ఉంది. దానివలన 1,00,000 మెజార్టీ పెమ్మసేన చంద్రశేఖర్ గారికి వచ్చింది. మరి ఇక్కడ మీకు పార్లమెంట్కి సంబంధించి గుంటూరు పార్లమెంట్కి పెమ్మసాని గారు టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపు నుంచి కిలారి రోసే గారు ఉన్నారు. మరి ఎవరు అధికారంలోకి వస్తారంటారు? పెమ్మసాని గారు. ఎందుకని గెలవాలంటారు పెమ్మసాని గారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు కొంచెం మంచినే కోరుకుంటారు, మార్పును కోరుకుంటారు. మెయిన్ మార్పును కోరుకుంటారు. అందుకని ఆ మార్పు అనేది తనలో మాకు కనిపించింది కాబట్టి మేము తనే రావాలని కోరుకుంటున్నాం. మరి పెమ్మసాని గారికి అనుభవం లేని వ్యక్తిని ఎలా ఎంపీగా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు అనేసి అంటున్నారు కదా? తనకి రాజకీయ పరంగా అనుభవం లేకపోయి ఉండొచ్చు, కానీ మన జీవితంలో అనుభవం అనేది తను చాలా చూసి ఉన్నారు కాబట్టి మన ఆర్థిక సమస్యలు కానీ, మన ప్రజలు మంచి చెడులు కానీ, వ్యాపారం, వ్యవసాయం, బిజినెస్, అలా అన్ని రంగాలు, విద్య, వైద్య, అన్ని రంగాల్లో ఆయనకి ప్రావీణ్యత ఉంది కాబట్టి తను వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పిల్లలకి ఉద్యోగాలు కానీ వాళ్ళ అన్ని విషయాల్లో. ఓకే, మరి ఇప్పుడు జగన్ ఏమో 170 స్థానాలు మావే, ఎంపీ టికెట్లు కూడా మావే అనేసి మాట్లాడుతున్నాడు కదా? చెప్పుకుంటామండి, అది సహజం కదా. మానవులు అన్నాక ఎవరైనా మనమే గొప్ప అని చెప్పుకోవడం అది మానవ సహజం కాబట్టి, నైజం కాబట్టి ఆయన గొప్ప ఆయన చెప్పుకొని ఉండొచ్చు. ఓకే, మరి మీకు తెలిసినంత వరకు చంద్రశేఖర్ గారు ఎలాంటి వ్యక్తి? నాకు తెలిసినంత మటుకి మంచి మనిషి, గొప్ప ఆయనే. మన సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి కొన్ని రోజుల్లోనే ఇంత పేరు తెచ్చుకోగలిగాడు. కిలారి రోసే గారి గురించి చెప్పాలంటే ఏం చెబుతారు? అంత మనకి అనుభవం లేదు. అసలు ఆయనకి ఈయనకి చాలా వ్యత్యాసం ఉందండి. అసలు ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ. ఆయన వచ్చాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడో లేదో వచ్చాడు, అసలు ఆయన ఉన్నాడో లేడో కూడా తెలియదు జనానికి. ఈయన అసలు ఇంకా రాలేదు, ఇలా ఉన్నారు పలానా మనిషి అనేది ప్రతి మనిషిని, ప్రతి పిల్లల్ని అడిగినా కూడా చెప్తున్నారు. మరి మీకు తెలిసినంత వరకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఈసారి? 100 రావచ్చు.
100 రావచ్చు. ఎందుకంటే తనకి అన్ని విషయాల్లో బాధ్యతలు తెలుసు కాబట్టి, బంధాలు తెలుసు, బాధ్యతలు తెలుసు, మన మన భవిష్యత్తు తెలుసు. తను బాధలు పడిన వ్యక్తి. చిన్న వయసు నుంచి తక్కువలో నుంచి పైకి వచ్చి ఎన్నో గొప్ప ఇండస్ట్రీలు పెట్టి కూడా కావాలని మన కోసం ఇక్కడికి వచ్చి తనకేం అవసరం అండి అసలు ఇంత దూరం వచ్చి ఈ ఎండల్లో ఇలా తిరిగి ఎలా ఎక్కడుండైనా సరే మనం పోటీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇలా ప్రజల్లోకి వచ్చి ఇలా కష్టపడి ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం తనకి లేదని అర్థమవుతుంది స్పీచ్ని బట్టి తన డైరీ చూస్తే. ఈసారి పెమ్మసాని గారిదే గెలుపు అంటారు. 100% పక్కా అండి. పార్టీ మీద అభిమానంతో చెప్పట్లేదు, ఒక వ్యక్తిగా ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకొని చెప్తున్నది.